జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కిర్గిస్తాన్ లో పాకిస్తానీ విద్యార్థులపైన దాడులు జరుగుతున్నాయి. ఒక చిన్న వీడియో చిలికి గానివానగా మారి మొత్తంగా పాకిస్తానీ స్టూడెంట్స్ పైనే కిర్గిస్తాన్ లోని యువకులు దాడి చేసే స్థాయికి చేరుతున్నట్టు కనబడుతుంది. కొంతమంది అడపాదడప పాకిస్తానీలు అనుకొని భారత విద్యార్థుల పైన కూడా కొన్ని ప్రాంతాల్లో అటాక్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. బట్ రెండు దేశాలు, ఈవెన్ భారత్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, కిర్గిస్తాన్ లో ఉన్న విద్యార్థులకు అడ్వైజరీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఒకసారి కిర్గిస్తాన్ లో ఏం జరుగుతుందో చెప్తారా? కిర్గిస్తాన్ లో ఒక పాకిస్తానీ అంటే అక్కడ కిర్గిస్తాన్ లో ఎక్కువ మెడికల్ చదువుల కోసం వెళ్తున్నారు పిల్లలు. భారతదేశం నుంచి వెళ్తున్నారు, అలాగే పాకిస్తాన్ నుంచి కూడా వెళ్తున్నారు. చాలా ఈ మెడికల్ కాలేజెస్ పాకిస్తానీలు ఇన్వెస్ట్ చేశారని కూడా మనం వింటున్నాం. మనం దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ సీట్లు దొరకనటువంటి విద్యార్థులందరూ ఈ దేశాలకు వెళ్ళడం అన్నది, ఫిలిప్పైన్స్ కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, కిర్గిస్తాన్ కావచ్చు, ఇటువంటి దేశాలకు అన్ని వాళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళు మెడికల్ చదువులు చదవడానికి చాలా ఖర్చు పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. కిర్గిస్తాన్లో పాకిస్తానీ విద్యార్థులు కొంతమంది లోకల్ కిర్గి అమ్మాయిని, వీళ్ళు చిన్నపిల్లని వీళ్ళు ఏదో సతాయించారు, అమ్మాయి పట్ల అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఆ లోకల్ ప్రజలు రెచ్చిపోయి వీళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు ఈజిప్షియన్సా, పాకిస్తానీసా, లేదా పాకిస్తానీ ఈజిప్షియన్స్ ఇద్దరు కలిసి చేశారా అన్నది ఇంకా మనకు తెలియదు. వార్తలు అయితే ఇలా వస్తున్నాయి. చిన్నపిల్లని వీళ్ళు ఏదో హింసించడం లాంటివి చేసేసరికి దానికి వ్యతిరేకంగా వీళ్ళ మీద పని కట్టుకుని వెళ్ళి వాళ్ళని విపరీతంగా కొట్టడము. ఇన్ఫ్యాక్ట్ ఒకరో ఇద్దరు పాకిస్తానీ లేడీ అమ్మాయి స్టూడెంట్స్ కూడా రేప్ చేశారో మనం వింటున్నాం వార్తలు. సత్యాసత్యాలు మనకు తెలియవు. కానీ ఈవెన్ ఆడవాళ్ళ హాస్టల్స్ కూడా వాళ్ళు స్పేర్ చేయకుండా అందరినీ కొట్టారు, వెళ్ళి భయంకరంగా కొట్టడం జరిగింది. దాంట్లో మనల్ని కూడా చూసి, మనకు పాకిస్తాన్కి పెద్ద తేడా ఉండదు, చూపుల్లో ఇద్దరు ఒకటేలాగా ఉంటారు కాబట్టి కొంతమంది భారతీయ విద్యార్థులను కూడా కొట్టే ప్రయత్నం చేశారు. ఇంతలోపల మన ఫారెన్ ఆఫీస్ ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి కిర్గి ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ పోలీస్ సహాయంతో మనం అడ్వైజరీ జారీ చేసి, మీరు మీ హాస్టల్ రూమ్లోనే ఉండండి, దాని నుంచి బయటకు రాకండి అని చెప్పి, ఏ రూముల్లో భారతీయ విద్యార్థులు ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇచ్చి వాళ్ళకి ఇమ్మీడియట్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఆల్మోస్ట్ 24 గంటలు 30 గంటల లోపు శాంతి నెలకొని మన భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉండే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ గత్యంతరం లేక రమారమి 500 మంది విద్యార్థులను వెనక్కి తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రక్షణ లేదు అని అర్థమైంది. మరి వీళ్ళ నైజం మార్చుకోవాలి. ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ దేశంలో చేస్తున్నటువంటి దాష్టికాలు, అమానుషమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వేరే దేశాల్లో చేస్తే ఆ దేశాలు ఎందుకు ఊరుకుంటాయి? వాళ్ళు టర్కీలో వెళ్ళి భారతీయ పౌరుణ్ణి ఒకతన్ని కిడ్నాప్ చేశారు. అలాగే మనకు కంబోడియాలో కిడ్నాప్ చేశారు. మరి ఆ ప్రభుత్వాలు వాళ్ళ మీద ఊరుకుంటాయా? కఠినమైన చర్యలు తీసుకుంటారు కదా. ఇదే వాళ్ళు చేస్తున్న పిచ్చి పని. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ సమాజంలో, పాకిస్తానీ సమాజం ఎంత దారుణంగా క్షీణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో ఎక్కడ పోయినా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రిమినల్స్గానే ఉంటున్నారు. ఆ సమాజానికి కంటకంగా తయారవుతుంది. ఈరోజు యూరోప్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి వెనకాల మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే అక్కడ అమ్మాయిలను చేర్చడం దగ్గర నుంచి చిన్నపిల్లల్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ లా చేయడం ఏంటి, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. యూరోప్లో ఎటువంటి దారుణాలు చేస్తున్నారో వీళ్ళు మనం చూస్తున్నాం. కిర్గిస్తాన్లో ఆ ప్రయత్నం చేస్తే వాళ్లకు లోకల్ ప్రజలు మాత్రం వాళ్ళకి దేహశుద్ధి చేసి పంపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.